నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, కారుమూరి నాగేశ్వరరావు గారు అలాగే వాళ్ళ అబ్బాయి అరెస్టులు రెండు కూడా జరిగిపోయినాయి. అయితే సేమ్ యాస్టిస్ జగన్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే పెడితే ఈసారి ఆయన ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ ఆయన కమిట్ అయిపోయారు, మిస్టేక్ చేశారు అన్నట్టుగానే ఈయన మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఎంత మిగులుతుంది, మహా అయితే 2 కోట్లు మిగిలి ఉంటది అంతే. అంటే ఈయన చెప్పేది చిన్న అమౌంటే కదా, సర్లే దోచుకుంటే దోచుకున్నాడు అని చెప్పేసి వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా జగన్ గారు చెప్పేది ఏమంటారు? అసలు అక్కడ తప్పు జరిగింది అంటున్నారా, జరగలేదు అంటున్నారా? ఆయన మాటలకు అసలు సారాంశం ఏంటంటారు? పాపం పిచ్చాడి చేతిలో రాయి తెలుసా, ప్రతివాడు భయపడతాడు ఎవడి మీద పడుతుందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు, పట్టుబడిన వాళ్ళు, పట్టుబడబోయే వాళ్ళు, పట్టుబడిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఇంకా పూర్తిగా అవగతం అయి ఉండదు. ఫ్యూచర్లో వెళ్ళబోయే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే పాపం ఆయనే చెప్తాడని. అవును, బీపీలు వస్తే ఈవీఎం మిషన్స్ మరి పగలగొట్టరా అంటాడు కదా. అవును, వాళ్ళు దొంగతనం చేశారు, చేయాల్సి వచ్చింది అంటాడు. లేదు 2 కోట్లేగా తిన్నాడు అంటున్నాడు ఇప్పుడు. అందుకని జగన్మోహన్ రెడ్డి పాప ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు ఇలాంటి విషయాలు. ఆయన చాలా సిన్సియర్. ఎక్కడంటే తన చుట్టూ ఉండే వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళు చేసిన తప్పులు అవును వాళ్ళు చేశారని ఒప్పుకునే ఏకైక నాయకుడు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పాపం ఇవాళ కారుమూరి విషయంలో కూడా అదే అంటున్నాడు. మీకు గుర్తుందా, ఆయన అన్నీ అలాగే మాట్లాడతాడండి. పాపం చిన్న పిల్లోడు ఏం తెలుసు అంటాడు, ఎవరు అవినాష్ రెడ్డి గురించి. సో అలాగా ఇవాళ 2 కోట్లే మిగిలి ఉంటుంది మహా అయితే. అది ఉంది చిన్న టెండరు అంటే, చిన్న టెండర్ అయితే 2 కోట్లు మిగిలితే అరెస్ట్ చేయకూడదు. మీకు అర్థమైందా? అది 20 కోట్లు 200 కోట్లు అయితే మీరు అరెస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు అని ఆయన చెప్తున్నాడు. అది అంటే ఎప్పటి నుంచి మేడం తప్పులు, చిన్న తప్పులు పెద్ద తప్పులను సెగ్రిగేట్ చేశారు? ఆయన ఎప్పుడు చేస్తాడు. ఆయనకి అలాగే ఇప్పుడు అప్పుడే ఉండదు, ఎప్పుడు అనిపిస్తే అప్పుడే, ఆయన దృష్టికి ఎప్పుడు వస్తే అప్పుడు. సో ఇవాళ ఏమంటున్నాడంటే ఎంత అని ఎవరో అడిగారు, ఎంత అని ఆగిపోయాడు. ఎంత ఉంటుంది అంటే అంత, ఎంత అంత అది ఆయన చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో 1000 కోట్లు 5000 కోట్లు 10,000 కోట్లు అలా 1,00,000 వరకు వెళ్తే తప్పు. ఇవన్నీ చిన్న చిన్నవండి, తినేయచ్చు. ఇప్పుడు కారుమూరిని మీరు అరెస్ట్ చేయడం చాలా తప్పు ఆయన దృష్టిలో. బాధపడిపోతున్నాడు. ఇంతకీ ఇప్పుడు మీకు అల్టిమేట్గా అర్థమైంది ఏంటి? కారుమూరి తప్పు చేశాడు, అవును తిన్నాడు, రేట్లు పెంచాడు, ట్రాన్స్పోర్ట్లో 15 రూపాయల నుంచి 34 రూపాయలు చేశాడు. సో వాటి 2 కోట్లేగా తిన్నాడు అంటే ఒప్పుకున్నాడు. సో కారుమూరి నాగేశ్వరరావుకి ఈ ఒక్క వీడియో జడ్జికి పంపిస్తే చాలు. మీకు అర్థమైందా? వాళ్ళే ఒప్పేసుకుంటారు. ఇంకా దీనికి మళ్ళా పెద్ద లాయర్లను పెట్టుకుని వాదించుకుని అవసరంలా. ఇప్పుడు ఏ పొన్నవోలో పరిగెట్టక్కర్లా, లేదా పొన్నవోలు శిష్యులు మళ్ళీ వాళ్ళకి ఫీజులు అక్కర్లేదు అండగా. సో కారుమూరికి జైలు శిక్ష ఫిక్స్. కాకపోతే అది 2 కోట్ల 39 కోట్ల లేదు 300 కోట్ల అది తేలాలి. మరి దానికి ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? కానీ ఎంత అసలు సిగ్గుపడాల్సిన విషయమా, బాధపడాల్సిన విషయమా మనకు తెలియదు. కానీ నా హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు స్కాముల్లో ఇరుక్కుని ఇలా పట్టుబడ్డారు అనే బాధ ఏ కోసానా లేదు. చూడండి, ఈయన రాజకీయ నాయకుడు. అది గ్రేట్. ఏంటంటే అసలు ఇలా ఎక్కడైనా ఉంటారండి, సిగ్గుతో చచ్చిపోరు. అసలు తప్పులు చేసిన వాళ్ళని ఒప్పుకుంటాడు ఏంటండి, తప్పులు చేసిన వాళ్ళని కంటిన్యూ చేస్తాడు. ఇది మీకు గుర్తుందా, ఆవిడెవరు ప్రియాంక ఆవిడ పేరేంటే పోలీసు, ఆవిడకేం పని అన్నాడు కదా కొడాలి నాని. 10 మంది మొగాళ్ళ మధ్య ఆవిడకేం పని అంటాడేంటి ఒక పోలీసుని పట్టుకుని. అలాంటి వాడిని సస్పెండ్ చేయడు జగన్మోహన్ రెడ్డి. మీకు అది చెప్పొచ్చేది నేను. అలాగ ఆడవాళ్ళని హింసించేవాళ్ళు, ఆడవాళ్ళని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, సొంత చెల్లిని ఎవడైనా పోస్టులు పెట్టి వేధించేవాడు, సొంత తల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే సంతోషించేవాడు, ఇన్ని సద్గుణాల కలయికతో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఎక్కడా ప్రపంచంలో మీకు రాక్షసుల్లో కూడా ఇలాంటి ఏమంటారు సుగుణాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సుగుణాలన్నీ మూర్తిభవించిన ఒక నాయకుడు ఎవడు అంటే జగన్మోహన్ రెడ్డి. మీరు బూతులు మాట్లాడారా, ఇంకా ఎక్కువ బూతులు మాట్లాడతారా, మీకు పదవి. మీరు ఆడవాళ్ళని చాలా నీచంగా మాట్లాడగలరా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా, నా ఇంట్లో నా తల్లి చెల్లి అయినా నాకేం బాధ లేదు, మీకు పదవి ఇస్తా.
మేడం ఇప్పుడు ఇంకోటి సర్క్యులేట్ అవుతుంది, అది ఏంటంటే జగన్ గారు ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయో అందులో వాళ్ళ ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళకి చెప్తున్నారట ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి వీల్లేదు, ఒకవేళ అలా ఎన్నుకుంటే మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వను అని చెప్పి డైరెక్ట్గా బెదిరిస్తున్నారంట. అప్పుడు మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా మరి? ఎందుకంటే ఆల్రెడీ జెడ్పీటీసీలో పులివెందుల్లో ఓడిపోయారు వైసీపీ, మరి మీదే కదా బాధ్యత. మరి ఇప్పుడు రేపు పొద్దున్న పులివెందుల్లో ఎలాగో ఒక్క సీటు కూడా రాదు స్థానిక ఎన్నికల్లో. ముందు మీరు రాజీనామా చేసి మీరు మార్గదర్శి అవ్వండి, మిగిలిన వాళ్ళు కూడా రాజీనామా చేస్తారు. ఇంకా అప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం ఎందుకు అసలు? ఇంకా అవసరమే ఉండదు, పార్టీయే ఉండదు కదా. యాక్చువల్గా ఆయన హయాంలో కూడా అలాగే చేశారంట కదా మేడం. ఆయన ఏకగ్రీవాలు ఎందుకు చేశాడంటే బెదిరించి, కిడ్నాపులు చేసి, వాళ్ళని కొట్టించి, రకరకాలుగా ఏకగ్రీవాలు చేసి అసలు వీళ్ళని నామినేషన్ వేయనివ్వాల తెలుగుదేశం వాళ్ళని. ఇప్పుడు అలా జరగదు కదా. అప్పుడు వ్యవస్థను చేతుల్లో పెట్టుకున్నాడు, పోలీసులు ఆయన మాట విన్నారు. ఇప్పుడు పోలీసులు మాట వినరు, పోలీసులు సక్రమంగా పనిచేస్తారు. ఇప్పుడు మీకంతా కూడా స్వేచ్ఛాయుతంగా జరుగుతాయి ఎన్నికలు. అందుకని ఆయన భయం, మొట్టమొదటిసారి ఆయనలో భయం కనిపించింది, ఆయన కళ్ళల్లో ఒంట్లో వణుకొచ్చింది. ఇప్పుడు ఆ మిగిలిన 10 మంది ఉంటారా మేడం ఇలా బెదిరిస్తే? అసలు వాళ్ళు ఆ దిక్కుతోచకున్నారు, వాళ్ళ కేసులు ఏమున్నాయో ఆయన చేతుల్లో, అయితే ఎప్పుడో జంప్ అయిపోయి ఉండేవాళ్ళు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు. అందుకని వాళ్ళు ఊరికే కూర్చోలేదు, ఇంకా తప్పక కూర్చున్నారు. ఏమైనా జుట్టు చేతిలో పెట్టుకున్నాడేమో మనకు తెలియదు. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని భయపెట్టిన కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి చేత సోమవారం, మంగళవారం, బుధవారం వరుసగా ప్రెస్ మీట్లు పెట్టించిన కూటమి ప్రభుత్వం, మొత్తానికి యలహంక నుంచి తాడేపల్లికి రప్పించిన తెలుగుదేశం ప్రభుత్వం, మొత్తం మీద స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం కాకుండా చూడండి అని బతిమాలుకున్న జగన్మోహన్ రెడ్డి. అంటే గెలవడని ఏమన్నా డౌటా మేడం ఆయనకి? ఇంకా డౌట్ ఏంటి? డౌట్ ఎందుకు? ఇంకా అది నిజం కదా. గెలవనని తెలుసు కాబట్టే ఈ మీటింగులు, ఈ హడావిడ్లు, ఈ భయాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.